Hi, this is our YouTube channel. Now today I am discussed about the only first year geology most important question as the blueprint. So in this academic year, the blueprint is the total change is the last academic year. Why? Because these are COVID year, the short time are there. Now I am telling and discuss about the as per blueprint as given by the some questions. ఈ కొన్ని క్వశ్చన్స్లో మనకున్న తక్కువ టైంలో బ్లూ ప్రింట్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. గెస్ క్వశ్చన్స్ చాలా రిఫర్ చేసి బుక్స్ మోడల్ పేపర్స్తో మీరు తిప్పి చూస్తే కూడా ఇవే క్వశ్చన్స్ రొటేట్ అయితే ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ రావచ్చు, ఖచ్చితంగా 100% వస్తాయి. ఎందుకంటే ఇది బ్లూ ప్రింట్ ప్రకారం నేను తయారు చేసిన క్వశ్చన్స్ లేదు. దీంట్లో ఫస్ట్ చాప్టర్కి మనకు 12 మార్క్స్ ఉంటాయి బ్లూ ప్రింట్. ఈ 12 మార్క్స్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. టోటల్ 12 మార్క్స్ అయితే నా ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ 2లో అక్కడ ఉన్న 5 or 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో రొటేట్ అయ్యే క్వశ్చన్స్ స్పీసీస్ కాన్సెప్ట్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎవెల్ క్వార్టర్ is the very most important question. Biodiversity hotspot as the one important question, and river popper. 4 questions is most important as the first chapter, as is given by the one of the question as the last year. Ecological diversity is the important question, is the first chapter. ఈ 5 questions లో ఖచ్చితంగా మనకు 2 questions వస్తాయి. అవేంటి అంటే స్పీసీస్ కాన్సెప్ట్, రివర్ ప్రాపర్, ఎవెల్ క్వార్టర్, బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఎకలాజికల్ డైవర్సిటీ. ఈ 5 క్వశ్చన్స్ అనేది ఫస్ట్ చాప్టర్లో ఉంటాయి. ఇందులో 5లో 2 క్వశ్చన్స్ పక్కా వస్తాయి మనకి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో యూనిట్ 2 is the blueprint is the given by the 20 marks, but 2 marks questions are only 2 questions. 2 marks questions is only 2 marks, only 2 questions. In this second chapter is the most important question, Everson system. Everson system is the very most important question, and types of cartilage as important question, and cardiac muscle is the very important question, and multifloral neuron is the most important question in the second chapter. Now in these 4 questions is the very important questions, as blueprint is the given by the only 2 questions. ఈ ఎవర్సన్ సిస్టమ్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ ఇది వెరీ ఇంపార్టెంట్. కార్డియాక్ మజిల్, మల్టీప్లోరల్ న్యూరన్, ఈ 4 క్వశ్చన్స్లో ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది సెకండ్ చాప్టర్. దీనిలోనే చెస్సే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ 3లో ఈ 4లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. యాజ్ నెక్స్ట్ థర్డ్ చాప్టర్ మనకు బ్లూ ప్రింట్ అనేది 16 మార్క్స్ ఉంటుంది. బ్లూ ప్రింట్ ప్రకారం థర్డ్ చాప్టర్కి 16 మార్క్స్. దీంట్లో ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇస్ ద బ్లూ ప్రింట్ ఇస్ ద గివెన్ బై ద 16 మార్క్స్, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఈజ్ 1 ఓన్లీ. 4 marks question is the given by the 1 only as per blueprint. So what is the important question is the third chapter. First of all, crustaceans, very important as the crustaceans. As next, anthozoans, most important question is the second, anthozoans is the most important. As 2 questions are removed, ఈ 2 questions కానీ మనకు రాకపోతే, అంటే crustaceans కానీ anthozoans కానీ రాకపోతే ఒక క్వశ్చన్ మనకు చాయిసెస్ ఉంటాయి. ఏంటంటే polychaetes and oligochaetes, difference between polychaetes and oligochaetes. ఈ 3 క్వశ్చన్లో ఎవ్రీ ఇయర్ రొటేట్ అయ్యే క్వశ్చన్. oligochaetes కానీ, polychaetes కానీ, క్రస్టేషియా కానీ, యాంథోజోన్స్ కానీ. ఈసారి కానీ ఒకవేళ వస్తే మిల్లిపోడా కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. మిల్లిపోడా. ఈ 4 క్వశ్చన్స్లో ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది కాబట్టి థర్డ్ చాప్టర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఓన్లీ క్రస్టేషన్ చూసుకోండి, యాంథోజోన్స్ కూడా చదవండి. ఈ 2 క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్. As next is the fourth chapter. Is the blueprint is the given by the 14 marks. Now 2 marks is the given by the 3 marks. 3 questions. Blueprint ప్రకారం 4th chapter కి 3 questions ఉంటాయి. 4 marks question అంటే చాలా ఇంపార్టెంట్ అన్నది 4 marks పర్పస్లో. ఈ థర్డ్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, 4th చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ 4th చాప్టర్లో ఎవ్రీ ఇయర్ రొటేట్ అయ్యే క్వశ్చన్ కోటిజినస్ ఫిషెస్ అండ్ బోని ఫిషెస్. Cotigenous and bony fishes is the most important question, is the 4 marks. As next
is the principles of chord data or all marks of chord data. All marks of chord data is the first question, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకవేళ ఇవి కాకుండా ఇందులోకి నుంచి 3 క్వశ్చన్స్ రావాలి కాబట్టి ఫోర్త్ లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 వస్తాయి. ఆ 3 క్వశ్చన్స్ రావాలి కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువ టైం మెన్షన్ చేసి రాయాలి. కార్టిజినస్ ఫిషెస్ ఆర్ బోని ఫిషెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఇది మాత్రం ఇది రాకపోతే తర్వాత ఆర్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ది ఫ్రాగ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ది ఫ్రాగ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెంబర్ 3 థర్డ్ క్వశ్చన్, రెప్టైల్ బోర్డ్స్లో యాజ్ ద 14th క్వశ్చన్ బుక్లో 13th క్వశ్చన్ 14th క్వశ్చన్ రెండు ఉంటాయి. ఆ రెండు కూడా ఎవ్రీ ఇయర్ 13 క్వశ్చన్ ఉన్నా 14 క్వశ్చన్ ఉన్నా 13 క్వశ్చన్ ఉన్నా 14 క్వశ్చన్ రొటేట్ అవుతుంది. కాబట్టి రెప్టైల్ బోర్డ్స్ అనేది 13 క్వశ్చన్ ఉంటుంది, 14 క్వశ్చన్ ఉంటుంది. ఆ 2 క్వశ్చన్ చదవాలి. నెక్స్ట్ యాంఫిబియన్స్, ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్. అట్ లాస్ట్ ఇయర్ సైలెన్స్ ఫీచర్ ఆఫ్ యాంఫిబియన్స్. This is the most important question. As the next, these are completed in the 4th chapter. So 4th chapter is the given by the 3 questions. 4 marks questions is the given by the 3 questions. What are there? Is the cartilaginous and bony fishes, one of the differences question. And next question, structure of art of the frog. And next is the book questions and 13 number question and 14 number question is the most important. 13th and 14th reptile boards. And next is the silence feature of Anthozoans and all marks of chord data or principles of chord data. These are 6 questions is the very very important in the 4th chapter. As next is the next chapter. Is the next 6th chapter. Is the 6th chapter is the given by the blueprint 20 marks, but 2 marks only given by the 2 questions. 4 marks questions as given by the 2 questions is the as per blueprint. So what is the important questions in the 6th chapter? So structure of sporogytes. These are most important in the 4 marks question. Structure of sporogytes. As next is the prevention is better than cure. Very 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 important. The prevention is better than cure. And next, cannabinoids, opiates, cocaine. As TDA effects, tobacco, drugs, alcohol. These are 5 questions is given by the important question in the 6th chapter. Now as a blueprint is the given by the 2 questions only. 2 questions ఈ బ్లూప్రింట్ ప్రకారం 6th చాప్టర్లో ఒక 2 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. అది స్పోరోజైట్స్, స్ట్రక్చర్ ఆఫ్ స్పోరోజైట్స్. ప్రివెన్షన్ ఈజ్ మోర్ దెన్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్. ఈ క్వశ్చన్ కానీ రాకపోతే ఎగ్జామ్లో టీడీఏ డ్రగ్స్ టొబాకో ఆల్కహాల్ ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ 2 క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్లో రాకపోతే కెనబినాయిడ్స్ అన్నా, ఒపియాయిడ్స్ అన్నా, కొకైన్ అన్నా ఈ 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి కానీ రాకపోతే స్ట్రక్చర్ ఆఫ్ స్పోరోజైట్స్. 6 క్వశ్చన్స్ నుంచి 1 2 3 4 5 6 ఈ 6 క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్స్ అనేది మనకు యాన్యువల్ ఎగ్జామ్లో వస్తాయి. యాన్యువల్ ఎగ్జామ్లో ఈ 2 క్వశ్చన్స్ అనేది మనకు వస్తాయి. నెక్స్ట్ ఈజ్ ద నెక్స్ట్ 8th చాప్టర్. 8th చాప్టర్లో మనకు వచ్చే క్వశ్చన్స్, మనకి ఇచ్చే బ్లూ ప్రింట్ అనేది బ్లూప్రింట్ ప్రకారం 8th చాప్టర్లో బ్లూప్రింట్ ప్రకారం ఓన్లీ 2 క్వశ్చన్స్ ఇస్ ద 8th lesson, 8th chapter. These are 18 marks of